మేకపాటి నాయకత్వం మేకపాటి విక్రమరెడ్డి గారి నాయకత్వం ఒట్టిల్లాలి మేకపాటి విక్రమరెడ్డి గారి నాయకత్వం ఒట్టిల్లాలి మేకపాటి విక్రమరెడ్డి గారి నాయకత్వం శుక్రబాయ్ కెమెరామ్యాన్ అంటే అక్కడ కనిపిస్తాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు భరించినా కానీ జైల్లో పెట్టాలని ఎదుర్కొని ఈరోజు మన రైతన్నని కాపాడుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అందరికీ నా ధన్యవాదాలు. మన జగన్ గారు ఇచ్చిన ఒక్క పిలుపుతో మన రైతులందరికీ అండగా ఉండాలని, వాళ్ళు ఈరోజు పడే కష్టాలని అధికారుల దృష్టికి తీసుకుపోయి న్యాయం జరిగేటట్టు చేయాలని చెప్పేసి కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమం ప్రకారంగా మనం కోరేది ఏంటంటే రైతులందరికీ సమయానికి యూరియా దొరకట్లేదు. అది లేకుండా ఈ రైతులకి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గత నెల రోజుల నుంచి చెప్తున్నా కానీ వాళ్ళని ఎవరైనా రైతు అధీనంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తారు. మీ ప్రకారంగా ఎక్కడా యూరియాకి ఇబ్బంది లేకుండా ఉంటే, కొరత లేకుండా ఉంటే రైతులకు ఎందుకు చేరట్లేదు? మధ్యలో బ్లాక్ మార్కెట్ వాళ్ళు మీ వాళ్ళకి అమ్మేస్తున్నారా? ఎక్కడికి పోతుంది యూరియా అంతా? ఈ ఇబ్బంది తగ్గించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇమ్మీడియట్గా ఆ బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని చెప్పి ఆత్మకూరులో కానీ నెల్లూరులో కానీ మేము కోరేది ఏంటంటే ఇమ్మీడియట్గా కొనే కేంద్రాలు పెట్టి గిట్టుబాటు ధర వచ్చేటట్టు. ఈరోజు 14,000 అమ్ముతున్నారు. పోయిన హయాంలో 23-24 వేలు ఉంటే ఇప్పుడు 14,000 అమ్ముతారు. ఎక్కడ న్యాయం ఇది? గిట్టుబాటు ధర 20,000. అట్లాంటి ఇబ్బందులు మన రైతులు పడుతుంటే రేపు మీరు పోయి కడపలో 10 లక్షల మంది సంబరాలు చేసుకుంటారు. ఎక్కడ అనంతపురంలో అక్కడ సంబరాలు చేసుకొని రైతు కష్టం అనేది పట్టించుకోకుండా సంవత్సరం నుంచి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇప్పుడన్నా నిద్ర లేయండి అని చెప్పి ప్రజలు ఒకసారి అనుకుంటే మీ దాకొచ్చి ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు నేపాల్లో జరిగే పరిస్థితి చూడండి. ఇప్పుడన్నా నిద్ర లేయండి. వైఎస్ఆర్సీపీ 40% ఓట్తో ఉంది. ప్రజలు ఇంకా నమ్మారు కాబట్టి వాళ్ళ తరఫున మేము పోరాడాలి కాబట్టి ఈరోజు వాళ్ళకి జరిగే ఏ ఇబ్బంది ఉన్నా కానీ బయటకు వచ్చి పోరాడుతుంది. అది కప్పిపెట్టడానికి ప్రయత్నించడం, మంచి జరగాలని ప్రయత్నించడం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేటట్టు ప్రజలు కొంచెం సుఖంగా ఉండేటట్టు చూడమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఆర్డీఓ కూడా అర్జీ ఇచ్చాము. తొందరగా చర్యలు తీసుకొని రైతాంగానికి యూరియా కానీ గిట్టుబాటు ధర కానీ తొందరగా వచ్చేటట్టు చూడమని కోరుకుంటున్నాను.